దేవుని వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. Proverbs 12:22. नीति वचन 12 अध्याय 22वां वचन. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. దేవుడి వాక్యమును దీవించుగాక. ప్రియ సంగమా, దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి ఉన్న మన ముందు దేవుని వాక్యం ఉంచబడి ఉన్నది. దాని సారాంశం మనకందరికీ అర్థమైంది. అదేంటి అంటే అబద్ధము ఆడరాదు, నిజమే చెప్పాలి. ఎందుకంటే అబద్ధం ఆడేవారు యెహోవాకు హేయులు, అంటే యెహోవాకు నచ్చని వాళ్ళు, ఆయన అసహ్యం చేస్తారు వాళ్ళు. నిజం చెప్పేవారు ఆయనకు ఇష్టలు, నిజంలో నడిచేవాళ్ళు, ఆ నిజమైన మార్గంలో నడుచుకునే వాళ్ళు ఆయనకు ఇష్టలు అని వాక్యం ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ముందు మనతో మాట్లాడుతుంది. ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఉన్న మనం అందరము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకు దానికోసమే ఈ సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే అంతటా అబద్ధమే. చిన్నదే కదా, ఏమవుతుందిలే, ఏం కాదులే అని అనుకునే వాళ్ళు కొందరు. అవసరానికి అబద్ధం ఆడితే తప్పు కాదులే అని సర్ది చెప్పుకునేవారు ఇంకొందరు. నేను మంచి కోసమే అబద్ధం చెప్తూ ఉన్నాను, ఈ అబద్ధం చెప్పడము తప్పేమి కాదు అని సమర్థించుకునేవారు మరికొందరు. ఇలా లోకమంతా అబద్ధము రాజ్యం ఏలుతుంది. ఎవరిని పలకరించినా కొద్దిసేపు మాట్లాడితే ఏదో ఒక అబద్ధము వారి నోటి నుంచి వినే పరిస్థితి. నిజానికి ఆ అబద్ధం ఆడవలసిన అవసరం లేదు, కానీ అది ఒక అలవాటులా మారిపోయింది. అక్కడ అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, నిజం చెప్పినా ఏ ప్రాబ్లం ఉందని పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పడానికే మనుషులు ఇష్టపడుతూ ఉన్నారు. పైగా ఇది ఒక తప్పు కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది లోకం పరిస్థితి. కానీ విచారం ఏంటంటే ఈ లోకం నుంచి వేరుపరచబడిన దేవుని సంఘం అని చెప్పుకునే విశ్వాసుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏ మాట మాట్లాడినా అబద్ధం, నిజం చెప్పే మనసే లేదు. అవును, అందరము తప్పు చేస్తాం, తప్పు చేయని వాళ్ళం ఎవ్వరము లేము, కానీ దాన్ని ఒప్పుకునే మనసు ఎవరికి లేదు. దాన్ని కప్పి పెట్టడానికి అబద్ధాలు ఆడే పరిస్థితి మనకు కనబడుతుంది. లోకస్తులు ఎక్కువ అబద్ధాలతోనే జీవిస్తూ ఉన్నారు, కానీ విశ్వాసులైన వారు కూడా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. చాలా మంది విశ్వాసుల్లో ఉన్న సమస్య ఇదే. అసలు వారికి విశ్వాసం అంటే ఏమిటి, దాని శక్తి తెలియని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉంటున్నారు. అబద్ధంలోని తాత్కాలిక సంతోషం, సుఖం కంటే, అది ఇచ్చే శక్తి కంటే కొండలను సైతం పెకరించి సముద్రంలో పడవేయగల విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఒక వ్యర్థమైన దానికే అంత శక్తి ఉంటే దేవుడు అనుగ్రహించిన విశ్వాసానికి మరింత శక్తి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ విశ్వాసం కావాలి మనం. ఇది అర్థం చేయలేక దేవుడు అనుగ్రహించిన శక్తివంతమైన విశ్వాసాన్ని, దాన్ని ఆశ్రయించక అబద్ధాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. అబద్ధం ఆడడం మంచిదని బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు. దేవుని వాక్యం ఏ రోజు చెప్పదు. దానిని ఖండిస్తుంది. ఎన్నోసార్లు మనతో మాట్లాడింది.
మన విశ్వాసానికి కర్త అయిన ప్రభు యేసు సత్యవంతుడైన దేవుడు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పిన దేవుడు, సాక్ష్యం ఇచ్చిన దేవుడు. అబద్ధమునకు ఆయన సన్నిధిలో చోటు లేదు. వాక్యం స్పష్టం చేస్తూ ఉంది ఈ మాటలను. కీర్తన 101:7 మనం చూస్తాం. Psalm 101:7 వచన 101 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. వాక్యం స్పష్టంగా చెబుతుంది, అబద్ధం ఆడేవాడు నా కన్నుల ఎదుట ఉండలేడు, నిలువడు. ఎందుకంటే దేవుని నివాసం, ఆయన పరలోకం సత్యమై ఉన్నది. ఆ సత్యాన్ని ఆచరించే బిడ్డలతో అది నిండి ఉన్నది. ఆయన వారితో నివసిస్తాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడని ఆయన చెబుతూ ఉన్నారు. అంతేకాదు, అబద్ధం ఆడేవారు అందులో ప్రవేశించడం అసాధ్యం, అసంభవం. అబద్ధానికి అక్కడ ప్రవేశం లేదు. ఈరోజు అబద్ధం ఆడే ముందు మనం ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాం? నిజంగా మన ఆత్మీయ గమ్యము ఆయన సన్నిధి చేరడమే అయితే వాక్యం స్పష్టంగా చెబుతుంది, అబద్ధం ఆడే వారికి అక్కడ ప్రవేశం లేదు, అసంభవం అని చెబుతుంది. ప్రకటన 21:27 మనం చూస్తాం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇంతకంటే ఖచ్చితం ఇంకేం కావాలి? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసి ఉన్నవారే దానిలో ప్రవేశిస్తారు. వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. అబద్ధాలంటే దేవునికి ఎంతో అసహ్యం కనుక ఆ పరలోకంలో అబద్ధానికి జాగానే లేదు, అందులో ప్రవేశమే లేదు. ఈరోజు మనం ఒకసారి అర్థం చేద్దాం. అనేక విషయాల్లో మనం అబద్ధం ఆడడానికి మన నోళ్ళను తెరిచే ముందు ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దేవుని మార్గం నుండి అనేకులను తప్పింపజేయనది అబద్ధమే. ఈనాడు విశ్వాసులను మార్గం తప్పింపజేసి నాశనంలోకి నడిపించేది అబద్ధమే. అబద్ధంతోనే మొదలవుతుంది. అననీయ, సప్పీరాల ఉదంతం మనకు తెలుసు. వాళ్ళు అబద్ధం ఆడి మార్గం తప్పారు, శిక్షను పొందుకున్నారు. ఇలా మార్గం తప్పిపోయే వారు ఎలా ఉన్నారంటే వారి గురించి వాక్యం చెబుతుంది. కీర్తన 58:3 మనం చూస్తే, Psalm 58:3 తల్లి కడుపులో పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచూ తప్పిపోదురు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపిల్లలు కూడా అబద్ధములు ఆడుతూ ఉన్నారు. వారికి ఎవ్వరూ నేర్పించే అవసరం లేదు. మనిషిలో ఉన్న భ్రష్టమైన స్థితికి ఒక తేట తెల్లమైన రుజువు ఇదే. అబద్ధాలు ఆడడం ప్రతి వ్యక్తిలో మొట్టమొదటిగా కనిపించే పాపం ఇదే. చిన్నతనం నుంచే అది మొదలు పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా పెరుగుతున్నారో అలా వల్ల అబద్ధాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక సమయం వచ్చేవారికి అందులో ఎంతో ఆరితేరిన వారుగా అయిపోతున్నారు. అలాగే కొంతమందికి అబద్ధాలు ఆడడమే సంతోషం ఇస్తుందని వాక్యం చెబుతుంది. కీర్తన 62:4 మనం చూస్తాం, అబద్ధం ఆడుట వారికి సంతోషం. కానీ అదే కీర్తన 63:11 మనం చూస్తాం, అబద్ధములు ఆడవారి నోరు మూయబడును. ఇది మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అబద్ధం ఆడడం నీకు సంతోషంగా ఉందేమో,
నీ నోరు మూయబడుతుంది ఒకరోజు. ఈ అబద్ధం చరిత్రలోకి మనం వెళ్తే అబద్ధంలకు జనకుడు సాతాన్ అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు సాతానుకు ఆ పేరు వచ్చిందంటే బైబిల్లో మొదటగా అబద్ధం చెప్పింది సాతానే. ఆదికాండంలో మనం చూస్తాం, వాని గురించి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదని బైబిల్ సాక్ష్యం చెబుతూ ఉంది. ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములను తింటే నిశ్చయముగా చస్తారని ఆదాము అవ్వలతో ప్రభువు చెబితే మీరు చావనే చావరు అని సాతాను మొదటగా అబద్ధం చెప్పారు. ఈ భూమిపై వినబడిన కోట్ల అబద్ధాలలో ఇదే మొట్టమొదటిది. అందువలన సాతాను మొదటి అబద్ధికుడుగా ఉన్నాడు. తన అబద్ధాలతో ఆదాము అవ్వలతో పాటు మానవ జాతి అంతటిని దారి తప్పిపోయేలా చేశాడు. అందుకనే అబద్ధానికి జనకుడు సాతాను. కనుక అబద్ధాలు ఆడే వారంతా సాతాను ప్రభావం వలనే అబద్ధాలు ఆడుతున్నారని మనం గ్రహించాలి. అంతేకాదు ఒక కఠోరమైన నిజం మనం ఒప్పుకోవాల్సింది. అదేంటి అంటే అబద్ధాలు ఆడువారు సాతాను పిల్లలు. ఇది వినడానికి మనకు బాధగా ఉండొచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. యోహాను 8:44లో మనం చూస్తూ ఉన్నాం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సంగమా, ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. విచారకరమైన విషయం ఏమిటంటే చాలా మంది దేవుడు నేర్పిన సత్యాలను నమ్మక, వాటి మీద ఆధారపడక, నిజాన్ని ఆధారం చేసుకోకుండా అబద్ధాలనే అనుసరిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తే అబద్ధ బోధకుల వైపు ఎంతో మంది వెళ్తూ ఉన్నారు. కారణం మనం ఒకటే, సత్యం అంటే వారికి ద్వేషం, అబద్ధం అంటే వారికి ఇష్టం. అందుకే సత్యమై ఉన్న యేసును ఆ రోజు ద్వేషించి సిలువ వేశారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. విశ్వాసం అని చెబుతూ ఉన్నారు, కానీ అబద్ధాలు ఆడుతూ అనుక్షణం ఆయనను సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. వాక్యం స్పష్టంగా చెబుతుంది, విశ్వాసుల మాట యథార్థంగా ఉండవలెను, సత్యంగా ఉండవలెను. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అక్కడ ఇంకో ఛాన్సే లేదు. మత్తయి సువార్త 5:37లో మనం చూస్తాం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టినదే. ఈరోజు నిజం చెప్పలేని ప్రతి పరిస్థితి, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు అది దుష్టుని నుంచి వచ్చిందే. ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు దేవుని సత్యానికి భిన్నంగా ఉండే ప్రతి పరిస్థితి ఎవరి సంబంధంగా ఉంటుంది? క్రైస్తవులుగా, క్రీస్తు పిల్లలుగా మనం సత్యానికి కట్టుబడే వాళ్ళమై ఉండాలని, మనం మాట్లాడే దానంతటిలో సత్యం ఉండాలని వాక్యం ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన శిష్యులుగా మనం మనసులో కాదు అనుకొని బయటికి అవునని కానీ, లేకుంటే మనసులో అవుననుకొని బయటికి కాదని కానీ ఎన్నడూ చెప్పకూడదు. నీ మనసులో కాదు అని ఉంది అంటే బయట కూడా అదే చెప్పడానికి ధైర్యం చేయి. మనుషులకు నువ్వు వ్యతిరేకం కావచ్చు, కానీ నువ్వు దాన్ని ఆ మనసులోనే ఉంచుకొని బయటికి అబద్ధం చెప్తే దేవునికి వ్యతిరేకంగా నువ్వు నిలబడుతూ ఉన్నావు. అందుకే వాక్యం ద్వారా దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు.
అబద్ధములాడే పెదవులు నాకు హేయము, నిజం చెప్పే వాళ్ళే నాకు ఇష్టము. ఈరోజు మనం ఆలోచన చేస్తే అబద్ధం ఆడటకు కారణాలు అనేకం ఉండవచ్చు. కారణం ఏదైనా అది ఒక సాకు కాదు. ఎందుకంటే ఏ సాకు దాని శిక్ష నుంచి మనల్ని తప్పించదు. కానీ ఆ కారణముల నుండి మనం తప్పించబడాలి. అందుకనే ఈ సమయంలో కొన్ని కారణాలు అంటే అబద్ధం ఆడే ఒక పరిస్థితులను వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూస్తే భయం వలన అబద్ధాలు చెప్పే పరిస్థితిని చూసుకుంటున్నాం. మత్తయి సువార్త 26:74లో మనకు కనబడుతుంది. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టాను. దేవుడు పేతురు గారి అబద్ధాన్ని చూపెడుతూ ఉన్నాడు. యూదులకు సైనికులకు భయపడి 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు. దీన్ని బట్టి చూస్తే నిజం చెబితే వచ్చే శ్రమలకు తట్టుకోలేక ఈ రోజు కూడా విశ్వాసులు భయపడి అబద్ధాలు చెబుతూ ఉన్నారు, అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, తప్పు చేసిన వాడే భయపడాలి. చేసిన తప్పు కారణంగా హృదయంలో భయం ఉన్నవాడే అబద్ధం చెప్తాడు. మనం చేసిన తప్పులన్నీ పాపాలన్నీ దేవుడు తన రక్తంతో కడిగి వేసినాడు కనుక మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి భయం లేని విశ్వాసి అబద్ధం చెప్పవలసిన అవసరమే లేదు. మనం దేవునికే గాని మనుషులకు భయపడకూడదు. దేవునికి నిజంగా మనం భయపడితే అబద్ధాలు చెప్పే అవసరమే మన జీవితంలో రాదు. లూకా 12:4లో మనం చూస్తాం, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయే శక్తి గల వారికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఈరోజు దేవుడు అంటే భయం లేని పరిస్థితి. దేవుడు అంటే భయం తప్ప ఇంకా అన్ని భయాలు మనలో ఉంటాయి. కానీ అర్థం చేయలేకపోతూ ఉన్నాం. దేవుడు అనే భయం మనలో ఉంటే ఇంకా ఏ భయము మనలో రాదు, మనలో ఉండదు. ఆ భయాలు మనలో లేవంటే అబద్ధానికి చోటే లేదు. ఇది ఎందుకు మనం అర్థం చేయలేకపోతున్నాం? ఎన్నో విషయాలకు భయపడి నిజాన్ని దాస్తున్నాం, అబద్ధాలను చెప్పేవారిగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే బాధ్యతలను పనులను తప్పించుకున్నటకు అబద్ధాలు చెప్పే ఒక పరిస్థితి. ఈ సమయంలో ప్రభు యేసు చెప్పిన ఒక ఉపమానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో 18 నుంచి మనం చూస్తే, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. ఇక్కడ ఆ విందుకు ఆహ్వానించబడిన వారు ఎలా నెపములు చెబుతూ ఉన్నారు, ఎలా కారణాలు చూపెడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్కొక్కరు ఏదో ఒక సాకు చూపించి నిరాకరించడం కనబడుతుంది. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచన చేస్తే వీళ్ళు చూపెట్టిన నెపాలు, సాకులు, కారణాలు ఇవి నిజమేనా? ఆలోచన చేస్తే అర్థమవుతుంది ఇవన్నీ నిజాలు కాదు, అబద్ధాలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకు విందుకు రాకుండా తప్పించుకోవడానికే మనసుంది. మొదటివాడు ఏమంటున్నాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని
చూడవలెను. ఇది అబద్ధం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే పొలాన్ని ముందుగా చూడకుండా ఏ బుద్ధి లేని వాడు కూడా దాన్ని కొనడు. ఈరోజు మనం ఏదైనా కొనాలన్నా కూడా ముందుగా దాన్ని చూసి పరీక్షించి అన్ని తెలుసుకొనే కొంటాం. ఇక్కడ వీడు అది చెప్తూ ఉన్నాడంటే అది అబద్ధమే. రెండవ వాడు ఏం చెప్తూ ఉన్నాడు, నేను 5 జతల ఎద్దుల్ని కొన్నాను, వెళ్ళి వాటిని పరీక్ష చేయాలి. ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే ఎద్దుల్ని ముందుగా చూసుకొని పరీక్ష చేయకుండా ఎవడైనా కొంటాడా? అలాగే నేను పెళ్లి చేసుకున్నాను కనుక రాలేను అంటాడు. అసలు పెళ్లికి విందుకు ఏం సంబంధం? పెళ్లి చేసుకున్నవాడు విందుకు రావద్దని ఏదైనా రూల్ ఉందా? ఇద్దరు కలిసి కూడా వెళ్ళొచ్చు. కనుక ఇది కూడా అబద్ధమే. అసలు సంగతి ఏంటంటే వీళ్ళకు విందుకు వెళ్ళడం ఇష్టం లేదు అంతే. ఈరోజు అనేక విశ్వాసుల పరిస్థితి కూడా ఇదే. ఎందుకంటే ఈరోజు ఎన్నో బాధ్యతలు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, లౌకికమైన బాధ్యతలు, ఆత్మీయమైన బాధ్యతలు ఎన్నో. ఇవి చేయడం వారికి ఒక భారం, వారికి కష్టం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వారికి అయిష్టం. అందుకనే వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ఏదో ఒక సాకు చూపిస్తూ ఉంటారు, ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు, ఏదో ఒక పరిస్థితిని, పనులను చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విశ్వాసులై నుండి కూడా ఈరోజు బాధ్యతలు తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పే అనేక అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అలాంటి అనుభవంలో నుంచి వచ్చి ఉన్నాం. ఈరోజు పని చేయడం మన బాధ్యత. దేవుడు ఇచ్చిన పని, అది లౌకికపరమైనదైనా ఆత్మీయపరమైనదైనా, అది చేయడం మనకి ఇష్టం లేదు. అందుకనే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దానికోసం ఆలోచన చేస్తున్నాం, ఆ ఆలోచనని అబద్ధంగా మారుస్తున్నాం. నేను చాలాసార్లు వింటూ ఉంటాను పనికి రాకుండా ఉండేందుకు చూపించే కారణాలు. కొన్నిసార్లు వినగానే అర్థమవుతుంది అది నిజం కాదని. ఎన్ని అబద్ధపు సాకులు చెప్పినా సత్యాన్ని దాచలేము మనము. ముఖ్యంగా దేవుని సంఘంలో, పరిచర్యలో, సువార్త సేవలో చేయవలసిన అనేక బాధ్యతలు తప్పించుకున్నటకు ఈరోజు ఎన్నో సాకులు చూపెడుతూ ఉన్నాం. అర్థం చేయలేకపోతూ ఉన్నాం. దీనికంటే ముఖ్యం ఇంకేది లేదని, దీనికంటే విలువైనది ఇంకేది కాదని అర్థం చేయలేకపోతున్నాం. వ్యర్థమైన వాటి కోసం దీన్ని వదులుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. పైగా దానికి ఏదో ఒక కారణం, సాకు చూపెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మనల్ని మనమే మోసం చేసుకోవడం. ఎందుకంటే మన బాధ్యతలను విస్మరించడం వల్ల మోసపోయేది మనమే, నష్టపోయేది మనమే. మన అబద్ధాల వలన ఇంకెవరికి నష్టం లేదు. ఎవరిని మనం మోసం చేయలేము, దేవుణ్ణి అంతకంటే మోసం చేయలేము. ఈరోజు మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. ఇది నిజం. మూడవదిగా మనం చూస్తే ఏదో ఒక లాభం ఆశించి అబద్ధం చెప్పే ప్రయత్నం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 13 నుంచి మనం చూస్తే జేమ్స్ 4:13 అన్నవాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయ ఎరిగి
అలాగూ చేయని వానికి పాపం కలుగును. ఈరోజు అనేక మంది తమ తమ ప్రయత్నాలలో లాభం పొందడానికి, తాము ఆశించింది పొందుకోవడానికి, అది ఆర్థిక పరమైనది కావచ్చు, సాంఘిక పరమైనది కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, అవన్నీ పొందుకోవడానికి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కొందరు ధనం కోసం, కొందరు పేరు కోసం, చాలా మంది మనుషుల మెప్పు కోసం. ఇవన్నీ లాభాలే. ఈ లాభాల కోసం వీళ్ళు చేసే ప్రతి ఆలోచన, ఈ లాభం పొందుకోవడానికి వీళ్ళు చెప్పే ప్రతి మాట, ఈ ప్రయోజనాన్ని పొందుకోవడానికి చూపించే ప్రతి పని, వేసే ప్రతి వేషం ఈరోజు అబద్ధం, అబద్ధం, అబద్ధం. అనేకులు పలు విధాలైన అబద్ధాలు చెప్పి లాభం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అబద్ధాలు చెప్పి లాభం పొందడం కంటే సత్యం మాట్లాడి నష్టపోవడం ఎంతో మేలుకరమని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం 19:22లో అబద్ధికుని కంటే దరిద్రుడు మేలు. ఈ మాటలోని అంతరార్థాన్ని మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఏది మనకు ముఖ్యం, ఏది మనకు మేలు, ఏది మనకు అవసరం, ఏది మనకు లాభం అనేది అర్థం చేయలేని ప్రతి పరిస్థితి అబద్ధంలోనే అడుగులు వేస్తుంది. ఈరోజు అదే నిజమైన దరిద్రం. ఇది నిజం. అర్థం చేద్దాం సంగమం. నాలుగవదిగా మనం చూస్తే అబద్ధం ఆడడానికి మరొక పరిస్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. చాలా మంది నేను మంచి చేస్తున్నాను, మంచి ఉద్దేశంతోనే అబద్ధం చెప్తూ ఉన్నానని చెప్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. నేను ఇది చెప్పడం మంచి కోసమే కాబట్టి ఇదేం తప్పు కాదు అని అనుకుంటారు. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలని ఒక లోక సామెత మనం వింటాం. ఇలాంటిదే. అయితే దేవుని వాక్యం ఏ అవకాశం దీనికి ఇవ్వదు. మంచి జరుగుతుందని అబద్ధాలు చెప్తే దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? సత్యాన్ని బ్రతికించడానికి అసత్యం చెబితే అది నీకు మేలుకరమా? ఈరోజు మనం క్రైస్తవ పరిచర్య చూస్తే ఎన్నో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. తమ అబద్ధ బోధన ద్వారా, అసత్య మార్గాల ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఏదో విధంగా మేము ఆత్మలను రక్షిస్తున్నామని తమ అబద్ధ బోధనలను సమర్థించుకునేవారు. అలాగే తాము చెప్పే అబద్ధాలను సమర్థించుకునేవారు. ఏదో ఒక లాభం అయితే అవుతుంది కదా అని తమ అబద్ధాలను సమర్థించుకునే ఒక పరిస్థితి. వాక్యం దృష్టిలో మంచి అనగా దేవుడు, మంచి వార్త అంటే సువార్త. ఈ సువార్తను ప్రకటించడానికి అబద్ధాలను, అసత్యాలను వాడితే అది దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? నిజంగా అటువంటి వార్త విన్నవాడు మారతాడా? ఆ అబద్ధం విన్నవాడు మారతాడా? ఈరోజు అందుకనే సంఘాలలో రాసి మాత్రమే ఉంది, వాసి లేదు. అంటే సంఖ్య మాత్రమే కనిపిస్తుంది. అందులో యథార్థంగా ఉండే వాళ్ళు ఎవరు కనపడడం లేదు. దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అబద్ధం చెప్పడానికి దేవుడిచ్చిన మంచి కారణం ఏది లేదు. మరి అటువంటిప్పుడు మంచి కోసం అబద్ధాలు చెప్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? సత్యమును అసత్యానికి మార్చి చెప్పడం అది విగ్రహారాధనతో సమానమని వాక్యం చెబుతోంది. దేవునికి అసహ్యమైన దానిలో విగ్రహారాధన ఒకటి. రోమా 1:25లో మనం చూస్తాం, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి.
ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు ఆ విగ్రహాన్ని నువ్వు ఎందుకు నీ హృదయంలో ఉంచుతూ ఉన్నావు? నిజాన్ని అబద్ధంగా ఎందుకు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? నువ్వెందుకు చెప్పినా అబద్ధం అబద్ధమే. అబద్ధంలో మంచి అబద్ధం అనేది లేదు. అది ఏదైనా దేవునికి హేయమైనదే. అబద్ధానికి ఏ మినహాయింపు లేదు దేవుని దృష్టిలో. మంచి జరుగుతుందని అబద్ధం చెప్పడం ఎటువంటి పరిస్థితులకు దేవుడు సమర్థించడం లేదు. చివరగా తమను తాము సమర్థించుకోవడానికి అబద్ధాలు చెప్పే ఒక పరిస్థితి. గలతీయులకు రాసిన పత్రిక 6:3లో మనం చూస్తాం. ఎవడైనా వట్టి వాడై ఉండి తాను ఎన్నికైనా వాడదని ఎంచుకొని నేడల తన్ను తానే మోసపరుచుకొనును. వట్టి వాడు ఎవడైనా తానేదో గొప్పవాణ్ణని అందరికీ అబద్ధాలు చెప్తే అతడు తనను తాను మోసం చేసుకుంటూ ఉన్నాడు. తన వాస్తవ స్థితిని చూపెట్టకుండా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రతివాడు అబద్ధికుడే. ఈ రోగం చాలా మందిలో పెరిగిపోతూ ఉంది, చాలా మందిలో కనిపిస్తూ ఉంది. రోజుకొక్కసారి కూడా దేవునికి ప్రార్థన చేయని వాడు అందరి ముందు తానెంతో గొప్ప విశ్వాసనని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికోసం అతడు చేసే పనులన్నీ అబద్ధమే. దానికోసం అతడు చెప్పే మాటలన్నీ అబద్ధమే. ఒక వేషధారణ బ్రతుకు అది దేవునికి ఎంతో అసహ్యమైనది. అటువంటి వారి గురించి వాక్యం ఏం చెప్తుంది? వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాళ్లకు పనివారై ఉన్నారు. అటువంటి వాళ్ళని వాక్యం దొంగలని పిలుస్తుంది, మోసగాళ్ళని పిలుస్తుంది, వేషధారులని పిలుస్తుంది. ఈరోజు దేవుని పిల్లలకు ఉండవలసిన నైతికమైన బాధ్యత అబద్ధం ఆడకుండా ఉండడం. ఇదే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అబద్ధానికి శిక్ష తప్పదు. అబద్ధమాడు వారికి నాశనం ఉన్నదని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అబద్ధమాడు వారిని నీవు నశింపజేస్తామని కీర్తనాకారుడు 5వ కీర్తనలో తన అనుభవాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు అబద్ధికులందరూ అగ్నిగుండంలోకి పోతారని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అబద్ధాలు ఆడితే వచ్చే శిక్షణ గురించి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని రాయబడిన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ప్రకటన 22:15లో అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపల ఉండును, దేవుని దగ్గర ఉండడు, దేవుని సన్నిధిలో ఉండడు, వెలుపట చీకటిలో ఉంటాడు, నరకంలో ఉంటాడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు సత్యవంతుడైన దేవుడు. ఈ అబద్ధం ఆడేవాళ్ళు, అబద్ధాన్ని అభ్యాసం చేసేవారంతా తాము క్రైస్తవులమని చెప్పుకోవచ్చు, తాము పవిత్రులమని, క్రీస్తు సేవకులమని తమకు తాము చూపించుకోవచ్చు. కానీ అలాంటి వారంతా ఒకరోజు ఆ అగ్నిగుండం అనే భయంకరమైన దండనకు గురి కావాల్సిందే. ప్రియ దేవుని సంగమా, ఆత్మలను నాశనం చేసే ఈ అబద్ధాలను, ఈ నీచమైన, ఈ ప్రాణాంతకమైన పాపం నుంచి మనమంతా తప్పించబడాలంటే సత్యమై ఉన్న యేసును మన హృదయంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సత్యాన్ని మన నోటి నుంచి మాట్లాడవలసిన అవసరం ఉంది. అవును, సత్యం మాట్లాడినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని నిందలు రావచ్చు, రాని. ఎందుకంటే వాటన్నింటి నుంచి
మనల్ని తప్పించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ భయంకరమైన అగ్ని గుండం నుంచి మనం తప్పించబడాలి, ఆ నరకం నుంచి మనం తప్పించబడాలి. నిజంగా దేవుని యందు నమ్మకం ఉన్నవారు నిజమే చెప్తారు. ఎందుకంటే ఆ నిజమే వాళ్ళను రక్షిస్తుంది. నిజం పలుకు వారిని రక్షించుటకు ప్రభువు సదాకాలం మనతో తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేద్దాం సంగమా. ఈ అబద్ధాలు మాని నిజాలు చెప్పడానికి ఒక నిర్ణయం చేసుకుందాం. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించడానికి సిద్ధపడతాం. ఆరాధన చేసుకుందాం.